హైదరాబాద్ రీజనల్ రింగు రోడ్డును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సూపర్ గేమ్ చేంజర్గా ఈ ప్రాజెక్టును భావిస్తున్నారు. మొత్తం 350 కిలోమీటర్ల రహదారిని 2 భాగాలుగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉత్తర భాగం పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా టెండర్లు ఆహ్వానించారు. తాజాగా దక్షిణ భాగపై కీలక అప్డేటొచ్చింది. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ ప్రతిపాదనలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రోడ్లు, భవనాల విభాగం రూపొందించిన 3 ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల పొడవైన అలైన్మెంట్కు తుది ఆమోదం లభించింది. మంత్రివర్గం ఆమోదించిన దక్షిణ భాగం అలైన్మెంట్ చౌటుప్పల్, ఉమ్మడి నల్గొండ జిల్లా వద్ద ప్రారంభమై వివిధ ప్రాంతాల గుండా ప్రయాణించి సంగారెడ్డి జిల్లాలో ముగుస్తుంది. ఈ మార్గం అనేక మండలాలను, గ్రామాలను కలుపుతూ వెళ్తుంది. ఇది భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో అభివృద్ధికి దోహదపడుతుంది. ఉత్తర భాగం అలైన్మెంట్కు ఇప్పటికే ఆమోదం లభించింది. ఇప్పుడు దక్షిణ భాగానికి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు మరింత వేగవంతం కానుంది. తదుపరి చర్యలుగా భూసేకరణ ప్రక్రియ, డిపిఆర్ తయారీ, నిధుల సమీకరణ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందడంతో పాటు రాష్ట్రంలో రవాణా వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి రీజనల్ రింగ్ రోడ్డు ఒక కీలక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నగరానికి దూరంగా ఉన్న ప్రాంతాలను కలుపుతూ వివిధ జాతీయ రహదారులను అనుసంధానిస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ గుండా వెళ్లకుండానే వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణించటం సాధ్యమవుతుంది. ఇది ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. నగరంలోకి వచ్చే భారీ వాహనాల సంఖ్య తగ్గుతుంది. తద్వారా నగరం లోపల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. రింగ్ రోడ్డు వెంట కొత్త పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాల ఏర్పాటుకు అవకాశం లభిస్తుంది.